అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే. నా పేరు అథా మొహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ. ఈరోజు మనతో ఉంది డాక్టర్ శివకుమార్ కోట్రా, ఆర్థోస్కోపిక్ సర్జన్, నీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్. హలో సార్. హలో. అసలు ఆర్థోస్కోపీ అంటే ఏంటి? ఆర్థోస్కోపీ దేనికి ఉపయోగపడుతుంది? ఓన్లీ స్పోర్ట్స్ ఇంజరీస్కేనా? ఆర్థ్రోస్కోపీ అనేది మన ఆర్థోపెడిక్స్లో కీ హోల్ సర్జరీ అనమాట. మామూలుగా ఫ్రాక్చర్ కేసెస్లో కానీ, జాయింట్ రిప్లేస్మెంట్స్లో కానీ ఆర్థోపెడిక్స్లో మేము మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి ఆ బోన్స్కి సంబంధించిన సర్జరీ అది చేస్తాము. బట్ ఆర్థ్రోస్కోపీ వచ్చేటప్పటికి వీ నీడ్ నాట్ కట్ ఓపెన్, జస్ట్ ఒక చిన్న హోల్ చేసి దాంట్లోనే లోపల లిగమెంట్స్ అన్నీ కూడా రిపేర్ చేసేస్తాం. యూజువల్లీ జాయింట్ లోపల ఉన్న లిగమెంట్ ప్రాబ్లమ్స్, అలాగే జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్, షాక్ అబ్జార్బర్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ అవుతుంది. ఎక్కువ స్పోర్ట్స్ ఇంజురీస్లో ఇవి జరుగుతూ ఉంటాయి. బట్ 50% ఆఫ్ ద కేసెస్ నాన్ స్పోర్ట్స్ అంటే నార్మల్ పీపుల్కి కూడా బైక్ యాక్సిడెంట్స్ కానీ, ఇంట్లో ఎక్కడైనా జారిపడ్డము, స్టెప్స్ మించి జారిపడ్డము, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆర్థ్రోస్కోపీ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు జాయింట్ రిప్లేస్మెంట్ గురించి విని ఉంటారు. అంటే ఓల్డ్ ఏజ్లో జాయింట్స్ అరిగిపోతే రిప్లేస్మెంట్ చేస్తాం. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటంటే యంగ్ ఏజ్లో జాయింట్స్ని సేవ్ చేసేది. అంటే జాయింట్ రిప్లేస్ చేయకుండా ఉన్న జాయింట్ని రిపేర్ చేసుకుని దాన్ని ఎక్కువ రోజులు దాని లైఫ్ వచ్చేలాగా జాయింట్ ప్రిజర్వ్ చేసుకునే సర్జరీ అనమాట. జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ ఇస్ ఆర్థ్రోస్కోపీ. ఏసీఎల్ అలైన్మెంట్ టియర్స్ గురించి చెప్పగలరా? ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్లో మేము కామన్గా ఎక్కువ చేసే కేసెస్ ఏసీఎల్ లిగమెంట్. ఏసీఎల్ అనేది మనకి నీ జాయింట్ లోపల ఉండే ఫ్రంట్ ఉండే ఒక లిగమెంట్ అనమాట. సో ఈ లిగమెంట్ జనరలీ స్పోర్ట్స్లో కానీ, బైక్ ఇంజురీస్లో కానీ కాల్ ట్విస్ట్ అయినప్పుడు ఈ ట్విస్టింగ్ ఇంజురీలో ఈ లిగమెంట్ తెగిపోతుంది. ఆ తెగిపోయినప్పుడు దాన్ని మనం రిపేర్ చేయాల్సి ఉంటుంది. రిపేర్ చేయకపోతే పెయిన్, ఇంకా కాలు అన్స్టేబుల్గా ఉండడం, అంటే కాలు స్లిప్ అవుతున్న ఫీలింగ్ రావడము, దానివల్ల పేషెంట్కి ఏదన్నా కొద్దిగా ఫాస్ట్గా నడవాలన్నా, స్పోర్ట్స్ లాంటివి యాక్టివిటీస్ చేయాలన్నా, రన్నింగ్, జాగింగ్ చేయాలంటే కూడా ఒక రకమైన భయం ఉంటుంది. అది కాలు స్లిప్ అయి పడిపోతానేమో. సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఏసీఎల్ లిగమెంట్ టైర్ అయినప్పుడు కంపల్సరీ దాన్ని రిపేర్ చేసుకోవాలన్నమాట. కొన్ని లిగమెంట్ టైర్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ లిగమెంట్ టైర్స్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని. అవైతే వితౌట్ సర్జరీ కూడా చేయొచ్చు, ఫిజియోథెరపీలో హీల్ అవుతాయి. బట్ ఏసీఎల్ అనేది జనరలీ ఇట్ నీడ్స్ ఏ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. ఆర్థ్రోస్కోపీలో సింపుల్గా రిపేర్ చేసేస్తాం. లైక్ దిస్, విల్ జస్ట్ పుట్ అవర్ ఇన్స్ట్రుమెంట్, ఇంతే హోల్ ఉంటుంది, ఇది ఎంత సైజ్ ఉందో అంతే హోల్ ఉంటుంది. ద ఇన్సిషన్ విల్ బి లెస్ దాన్ 1 centimeter. సో దట్స్ హౌ విల్ జస్ట్ రిపేర్ ఇట్ అన్నమాట. అసలు మెనిస్కస్ టియర్స్ అంటే ఏంటి? మెనిస్కస్ అంటే మనకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. నీ జాయింట్ లోపల ఉండే ఒక షాక్ అబ్జార్బర్ అండి. అంటే ఆ పైన ఉన్న కార్టిలేజ్, కింద ఉన్న కార్టిలేజ్ మధ్యలో బుషులు అనుకోవచ్చు, వాషర్స్ అనుకోవచ్చు, షాక్ అబ్జార్బర్స్ అనుకోవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే మన నీ జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే మనం ఏదైనా రన్నింగ్, జంపింగ్ యాక్టివిటీస్ చేసినా, ఎక్కువ స్టెప్స్ లాంటివి ఎక్కినా కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. ఇవి అగైన్ మనం ఇందాక ఏసీఎల్ ఏ సందర్భంలో టేర్ అవుతుంది అనుకున్నామో, లైక్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ బైక్ యాక్సిడెంట్స్, వీటిల్లో ఈ మెనిస్కస్ షాక్ అబ్జార్బర్ కూడా టేర్ అవుతుంది. దాన్ని కూడా చిన్న టేర్ ఉంటే ఈజీగా ఫిజియోథెరపీ, రెస్ట్, కొన్ని ఇంజెక్షన్స్తో ట్రీట్ చేయొచ్చు. బాగా పెద్ద టేర్ ఉంది, అది ట్రబుల్ చేస్తోంది, దాని ఫిజియోథెరపీలో తగ్గట్లేదు అంటే చిన్న ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా మనము దాన్ని ఈజీగా రిపేర్ చేయొచ్చు అనమాట. ప్లాస్మా థియరీ గురించి చెప్పగలరా? ఈ మధ్యకాలంలో మనం ప్లాస్మా థెరపీ, పిఆర్పి ఇంజెక్షన్స్ గురించి ఎక్కువ వింటున్నామండి. ప్లాస్మా థెరపీ అంటే మన బ్లడ్లోంచి స్టెమ్ సెల్స్ కొన్ని సెపరేట్ చేస్తాము. స్టెమ్ సెల్స్ సెపరేట్ చేసి మన జాయింట్స్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే జాయింట్స్ అరిగిపోవడం కానీ, లిగమెంట్ టైర్స్ కానీ, మెనిస్కస్ టైర్స్ కానీ ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో అది పనిచేస్తుంది. అన్ని కేసెస్లో కాదు. వెరీ మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం మైనర్గా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ పార్షియల్ టైర్ ఉంది, దానికి పిఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుంది. నీ జాయింట్ ఆర్థరైటిస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా అర్లీ స్టేజ్ ఆర్థరైటిస్, మోకాళ్ళు అరగడం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, అట్లాంటి కేసులో హెల్ప్ అవుతుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్లో హెల్ప్ అవ్వదు. కంప్లీట్ లిగమెంట్ టైర్స్ ఉంటే హెల్ప్ అవ్వదు అనమాట. ఓన్లీ పార్షియల్ టైర్స్, మైనర్ ఇంజురీస్లో హెల్ప్ అవుతుంది. అయితే ఇంకొక చిన్న పాయింట్, పిఆర్పి ఇంజెక్షన్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్తో కలిపి యూజ్ చేస్తేనే పనిచేస్తుంది. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే నేను ఒక ఇంజెక్షన్ తీసుకుంటాను, నాకు తగ్గిపోవాలి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు డూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా చేసుకోవాలి, మెడిసిన్స్ కూడా వాడాలి. అలాంగ్ విత్ ఎవ్రీథింగ్, పిఆర్పి ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఓన్లీ. ఏసీఎల్ అలైన్మెంట్ రిపేర్ చేసిన తర్వాత చాలా మందికి పెయిన్ ఉండిద్ది అంటారు, దేనికంటారు? ఏసీఎల్ సర్జరీ తర్వాత మనం ఏసీఎల్ సర్జరీ మెయిన్గా జాయింట్ని స్టేబుల్గా ఉంచడానికి చేస్తామండి. అంటే జాయింట్ స్టెబిలిటీ కోసం చేస్తాం.
కొన్ని కేసెస్లో మెనిస్కస్ బాగా సివియర్గా డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మన ఏసీఎల్ టైర్ని నెగ్లెక్ట్ చేస్తారో పేషెంట్స్, ఆల్రెడీ మోకాలు చాలాసార్లు స్లిప్ అయ్యి ఈ ట్విస్టింగ్ మూమెంట్స్ జరిగి కొద్ది రోజులకి ఈ షాక్ అబ్జర్వర్ అంతా అరిగిపోతుంది. మన దగ్గరకు వచ్చేటప్పటికే మెనిస్కస్ అరిగిపోయి ఉండడం, మెనిస్కస్ కంప్లీట్గా టేర్ అయిపోయి ఇర్రిపేరబుల్ స్టేట్లో అంటే క్రష్ అయిపోయి ఉండడం, అలాంటి స్టేజ్లో వస్తారు. అప్పుడు మెనిస్కస్ షాక్ అబ్జార్బర్ని కొంత మనము రిమూవ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అది లోపల స్టక్ అయ్యి ప్రాబ్లమ్స్ చేస్తుంది. అలాంటి సందర్భంలో పెయిన్ ఉండొచ్చు కొంచెం, దట్ ఈస్ వెరీ మినిమల్ పెయిన్. అండ్ ఆ పెయిన్ కూడా మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసుకుంటూ, కొంత వెయిట్ అది కంట్రోల్లో ఉంచుకుంటూ, మంచి డైట్ ఫాలో అయితే డెఫినెట్గా ఆ పెయిన్ ఉండదండి. సెకండ్ రీజన్ ఒకటి ఏమవచ్చు అంటే, మనం ఏసీఎల్ సర్జరీ లేదంటే ఇంకేదైనా లిగమెంట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చెప్తాం. సర్జరీ ఎంత ఇంపార్టెంటో ఫిజియోథెరపీ కూడా అంత ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ అంటే 1 week 2 weeks కాదు, అప్ టు 6 months వీ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్ అనమాట. అంటే ఎవ్రీడే మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, బట్ అట్లీస్ట్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks మన ఫాలో అప్ ఉంటుంది. ఫస్ట్ 2 weeks ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, నెక్స్ట్ 2 weeks ఈ ఎక్సర్సైజెస్, ఆ తర్వాత 2 weeksలో మీరు స్టెప్స్ క్లైంబింగ్ ఉంటుంది, ఆ తర్వాత 2 weeksలో జిమ్లో కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం, ఆ తర్వాత 2 weeks దాటాక కొన్ని జంప్స్ చేపిస్తాం, ఆ తర్వాత రన్నింగ్ జాగింగ్ లాంటివి స్టార్ట్ చేపిస్తాం. ఇలా మేము చెప్పిన ప్రోటోకాల్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఆ లిగమెంట్ కానీ ఆ మెనిస్కస్ కానీ కంప్లీట్గా హీల్ అయ్యే వరకు ఆ ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే పెయిన్ అనేది జనరల్గా రాదండి. ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ సర్జరీ. ఎప్పుడైతే ఇవి నెగ్లెక్ట్ చేస్తారో పేషెంట్స్, సర్జరీ చేయించుకున్నాం కదా అని అన్నీ నెగ్లెక్ట్ చేసి డ్యూటీకి జాయిన్ అయిపోవడము, ఎక్సర్సైజెస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మాత్రమే పెయిన్ అనేది వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సేఫ్ సర్జరీ. మా ఆర్థోపెడిక్ సర్జరీస్లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సర్జరీస్ ఆర్థ్రోస్కోపీ. ఎందుకంటే స్మాల్ ఇన్సిషన్ అండ్ కంటిన్యూ సెలైన్ ఇరిగేషన్తో జరుగుతుంది. సో దాని కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ నిల్ అనమాట. స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు మనం? జనరల్గా స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఈ లిగమెంట్ టైర్స్, మెనిస్కస్ టైర్స్, కార్టిలేజ్ ఇంజురీస్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రా లోడ్స్ పెడతారు ఆ జాయింట్ పైన. నార్మల్గా మీరు నేను నార్మల్గా చేసే వాకింగ్, స్టేర్ క్లైంబింగ్ కాకుండా వాళ్ళు పెట్టే స్ట్రెయిన్స్ మనం చేసేదానికంటే ఒక 10 times ఎక్కువ స్ట్రెయిన్ పెడతారు జాయింట్ మీద. సో డెఫినెట్గా దానికి కొంత ట్రైనింగ్ కావాలి. చాలామంది ఈ మధ్య కాలంలో చేస్తుంది ఏంటంటే, స్పోర్ట్స్ అనేది ఒక ఫన్ కోసం సరదాగా ఒక సండే వచ్చింది మనం బ్యాడ్మింటన్ ఆడదాము, సండే వచ్చింది ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడదామని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనము మన ఫిట్నెస్ ప్రాపర్గా చేసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి, అలాగే జాయింట్స్లో స్ట్రెంగ్త్ ఉండాలి, కొంత రన్నింగ్ జాగింగ్ ఆల్రెడీ చేసి అలవాటు ఉండాలి. ఏ అలవాటు లేకుండా, ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్ స్పోర్ట్స్లోకి దిగిపోవడం వల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు డూ ఆల్ ది మినిమమ్ డైలీ 30 to 45 minutes ఆఫ్ ఫిట్నెస్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీ డే. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ స్పోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month తర్వాత ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ ఉంది, దానికి వెళ్ళాలి మీరు అనుకుంటున్నారు, యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ 1 month ఇన్ అడ్వాన్స్. కొంచెం జాగింగ్ అది స్టార్ట్ చేసుకోవాలి, కొన్ని యోగా ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ చేసుకోవాలి, అండ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో ఫర్ స్పోర్ట్స్. రిమెంబర్, స్పోర్ట్స్ ఈజ్ బియాండ్ ఫిట్నెస్. స్పోర్ట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫిట్నెస్. స్పోర్ట్స్ ఫిట్నెస్ లేకుండా స్పోర్ట్స్కి వెళ్తే ఇంజురీస్ అవుతాయి తప్ప ఫిట్నెస్ రాదు. సో ఫిట్నెస్ కోసం వేరే చేసుకుని స్పోర్ట్స్ని ఫన్ కోసం యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ శివకుమార్ గారు. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.